హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు చికెన్ బిర్యానీ తయారు చేసే విధానము ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చేద్దాం రండి. ఇదిగో బాస్మతి రైస్ 2 లోటాలు తీసుకున్నాను. ఇదండి చికెను. దీంట్లోనికి కారము, పసుపు, పెరుగు అన్నీ వేసి మసాలా అంతా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇది మసాలా అంతా పట్టే వరకు ఒక పావు గంట ఫ్రిడ్జ్లో ఇది ఉంచుకుందాము. ఇదండి జీడిపప్పు తీసుకున్నాను. ఇలా మసాలా సామాన్లు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇదండి ముందు వేపుకొని తీసుకున్న ఆయిల్లోన ఉల్లిపాయలు బాగా వేపి తీసానండి. ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు బిర్యానీ మొత్తం ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. బాస్మతి రైస్ కోసం వాటర్ పెట్టుకొని వాటర్ బాగా వేడవుతుండగా కొంచెం ఆయిల్ ఈ వాటర్లో వేసుకుందాం. వాటర్లో ఆయిల్ వేసాక ఇదండి మసాలా సామాన్లన్నీ ఇప్పుడు ఇందులో వేసి బాగా మరగనిద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసిద్దాం ఇందులో. ఇవి కూడా ఇదంతా రసం అంతా బాగా దిగాక ఈ వాటర్లోనే మనం బాస్మతి రైస్ వేసుకొని ఒక 2 ఉడుకులు ఉడికి వరకు మనం ఇందులో ఉంచుకుందాం. తర్వాత ఇదండి ఇక్కడ కళాయి పెట్టుకున్నాం. బిర్యానీ గిన్నె పెట్టి ఇప్పుడు చికెన్ దమ్ పెట్టడానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇందులో కొంచెము నెయ్యి వేసుకున్నాండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడవుతుండగా కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని బాగా వేసుకుందాం. కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మగ్గనిద్దాము. ఇందాక మనము కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా అంతా పట్టిందండి. ఇప్పుడు ఇందులోనే మనము ఇది వేసుకుందాం. చికెన్ ఇది కాసేపు బాగా మగ్గనిద్దాం. బాగా మరుగుతాను కదా, ఇందులో ఇప్పుడు రైస్ వేసుకొని ఒక 2 ఉడుకులు వచ్చే వరకు మనం ఇది ఉడకనిద్దాము. ఈలోపు చికెన్ దమ్ము రెడీ చేసుకుందాం. ఇదండి మన బాస్మతి రైస్ ఇలా ఉడుకుతుంది. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలా. ఇదండి ఇంకా చిన్న పొల కింద ఉడికితే తర్వాత అంతే. ఇదండి ఇక్కడ మన దమ్ము రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి ఎంత వాటర్ ఉంటుండగా ఇది ఉప్పు చూసుకోవాలా, ఇది ఉప్పు చూసుకోవాలా. ఇప్పుడు ఆ రైస్ అనేది ఇప్పుడు ఇందులోనికి వేసుకొని ఇప్పుడు దమ్ము పెట్టింది చూడండి. చికెను పక్కకు తీసుకోమండి. ఒక్కొక్క లేయరు వేసుకోవడానికి ఇది పక్క తీసుకొని ఇప్పుడు రైస్ అందులో వేయడం చూపిస్తాను అండి. రైస్ ఇలా ఉడకాల, ఒక్క పొలుకు ఇందులో ఉడికిపోతే సరిపోద్ది. ఇదండి ఒక లేయర్ వేసుకొని మళ్ళీ ఈ చికెన్ అనేది మళ్ళీ ఒక లేయర్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు దీని మీద రైస్ వేసుకుందాం. కొంచెం పైన జీడిపప్పు, మళ్ళీ కొత్తిమీర, పుదీనా పైన వేసేసి కొంచెం నెయ్యి పైన నెయ్యి వేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. కొంచెం ఫుడ్ కలరు రెడ్ది, కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలరు, లో వేపుకున్న ఇదండి ఉల్లిపాయలు ఈ పైన ఇలా లేయర్స్ తల్లి. ఇదండి మనకి చికెన్ బిర్యానీ అదండి తయారైపోయింది. చూడండి చక్కగా రైస్ ఉడికింది. ఇప్పుడు ఇదండి ఈరోజు చికెన్ బిర్యానీ తయారైపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.